వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరోనా లాగే విరుచుకుపడుతున్న మంకీ పాక్స్, మరోసారి లాక్డౌన్ తప్పదా? ఆన్లైన్లో సులభంగా మీ వెహికల్ ఆర్సీ రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఇదే. భర్త బతికుండగానే భార్య ఎంతకు తెగించింది? వామ్మో, దానికోసం ఇంత అవసరమా? ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా పానగల్ సింగిల్ విండో చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని డీసీసీ బ్యాంకు ఆవరణలో డీసీసీ బ్యాంకు చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. 4 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 13 స్థానాలను గెలుచుకుని డీసీసీబీ చైర్మన్ పదవి దక్కించుకుంది. చైర్మన్ గా ఉన్న నిజాం పాషా అనారోగ్యానికి గురి కావడంతో ఇటీవల ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రక్రియ ఆరంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ముఖ్యం వరకు విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో సంబంధిత ఎన్నికల అధికారి టైటాస్ పాల్ ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా అయినట్లు ప్రకటించారు. మొత్తం 13 మంది డైరెక్టర్లు హాజరు కాగా 2 డైరెక్టర్లు మినహాయించి 11 మంది డైరెక్టర్లు ఎన్నికలకు హాజరయ్యారు. నూతన డీసీసీబీ చైర్మన్ గా ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, శ్రీహరి, మేఘారెడ్డి, అనిరుద్ రెడ్డి, పర్ణికారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవి తగ్గడానికి కారణమైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, డీసీసీబీ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈరోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి తర్వాత బ్యాంకులు అన్నిటికంటే ముందు, ఎందుకంటే రైతుల బ్యాంక్ ఇది, రైతులకు సంబంధించింది 1,00,000 పైచీలకు రైతులు ఉన్నారు మా మొత్తం బ్యాంకులో. 22 బ్రాంచులు ఉన్నాయి, 78 సంఘాలు ఉన్నాయి, పిఎస్సిఎస్ ఈ బ్యాంక్ కింద పనిచేసేది. దానికంటే మా ఎమ్మెల్యేలు అందరి సహకారం అంటే నేను అందరినీ కలుస్తా. ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే నేను ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు బ్యాంకు గురించి అడగలే, బ్యాంక్ ఏం జరుగుతుందని కూడా అడగలే. ఇప్పుడు అడిగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జవాబుదారీగా నాకు ఈ దండ వేసిందంటే బరువు బాధ్యతలు నా మీద మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊకేయలేదు. అంటే బరువు ఎక్కువ ఉంది. అందుకోసం అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మా డైరెక్టర్లకు మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే వారు ఎవరో ఒక 4-5 మంది దూరం వెళ్ళిపోయినా కానీ నేను ప్రెసిడెంట్ సీట్లో కూర్చునేవాడిని కాదు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ను ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే ఆ అభివృద్ధి ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం. ఆ పాటించే క్రమంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకుంటాం. ఒకవేళ ఎక్కడ తెలిసి తెలియకుండా మన పొరపాటు జరిగిన ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా, ఎందుకంటే పెద్ద జిల్లా 7 జిల్లాలకు సంబంధించిన డీసీసీ ఇది, వికారాబాద్ జిల్లా 5 జిల్లా ఉంది, మహబూబ్నగర్లో 5 జిల్లాలు ఉన్నాయి. అంటే 7 డీసీఓల పరిధిలో కూడా ఈ సంఘాలు పనిచేస్తుంటాయి కాబట్టి కొంచెం పరిస్థితి ఏది ఇబ్బంది వచ్చినా మేము ఆర్గనైజేషన్ పనిచేసి మా పాలక మండలి మొత్తం కలిసి ఆఫీసర్స్ అందరినీ ఒప్పించి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖ్యంగా మా శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తున్నా. తర్వాత వాళ్ళు నాకు చేసిన సహకారానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మీడియా మిత్రులు వచ్చిన వాళ్ళందరూ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. రైతుల ఖాతాలో 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని దొంగ హామీలు ఇచ్చిందని అన్నారు. గత మా ప్రభుత్వంలో 10 నిమిషాలు కూడా కరెంటు పోలేదు, కానీ ఈ ప్రభుత్వంలో అసలు కరెంటే ఉండడం లేదని కామెంట్ చేశారు.
పెద్ద పనిలో ఉన్నాడు వచ్చిండు. రైతులకు ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ వెంటనే. నల్ల ఉప్పులో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. హిమాలయన్ బ్లాక్ సాల్ట్, బ్లాక్ లావా సాల్ట్, బ్లాక్ రిచువల్ సాల్ట్. ఈ మూడింటిలో ఒక్కొక్కటి ఒక్కో గుణం కలిగి ఉంది. దీనిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. ఈ ఉప్పుని చాలా మంది వాడతారు. కాలా నమక్ అని పిలిచే ఈ ఉప్పులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఘాటైన రుచికరంగా ఉండే ఈ ఉప్పుని చాలా మంది వంటల్లో వాడతారు. దీనిలో గుడ్డులో వచ్చే సల్ఫరస్ వాసన లాంటిది ఉంటుంది. దీంతో వెజ్ ఐటమ్స్కి నాన్ వెజ్ టచ్ని ఇచ్చే వంటల్లో ఎక్కువగా వాడతారు. ఈ బ్లాక్ లావా ఉప్పుని హవాయి బ్లాక్ సాల్ట్ అంటారు. ఎందుకంటే ఇది హవాయి నుండి వస్తుంది. ఇది చూడ్డానికి కాస్త పింక్ క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇది కాస్త మట్టి రుచిని అందిస్తుంది. వంట చేశాక చివర్లో ఈ ఉప్పు చల్లాలి. దీంతో వంటకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ ఇష్టపడేవారు దీనిని హ్యాపీగా తినొచ్చు. ఇది చూడ్డానికి నల్లగా ఉంటుంది. కాస్త బూడిద రంగులో ఉంటుంది. దీనిని వంటల్లో వాడతారు. దీనివల్ల మంచి రుచి వస్తుంది కాబట్టి దీనిని కూడా ఇష్టంగా వాడతారు. సాధారణంగా టేబుల్ సాల్ట్ కంటే ఈ నల్ల ఉప్పుని వాడటం వల్ల వంటల రుచి పెరుగుతుంది. వీటిని మీకు ఏది అందుబాటులో ఉంటే దానిని తీసుకొని వాడచ్చు. ఇందులో రెగ్యులర్ ఉప్పు కంటే తక్కువ సోడియం ఉంటుంది. సోడియం తక్కువగా ఉండే ఈ ఉప్పుని తీసుకోవడం వల్ల హై బీపీ తగ్గుతుంది. ఈ ఉప్పులో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ నల్లుప్పుని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది. అంతేకాదు చర్మం, జుట్టు సమస్యల్ని కూడా దూరం చేసే మినరల్ కంటెంట్ ఈ నల్ల ఉప్పులో ఉంది. అయితే ఎంత మంచిదైనా కూడా నల్ల ఉప్పుని తీసుకున్నప్పుడు బ్రాండ్ని, అందులో ఉన్న గుణాలని చూసి కొనాలి. అదేవిధంగా తక్కువ మోతాదులోనే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్ నూతన కమిటీ కొలువు తీరింది. మాజీ మంత్రి బోధన్ శాసనసభ సభ్యులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం హనుమాన్ మందిర్ నూతన కమిటీ సభ్యులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आपदामपहत्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो स्मृते सकलकल्याणं भाजनं यत्र जायते पुरुषस्य भजं नित्यं व्रजामि शरणमहं सुमुखश्चैकदन्तस्य कपिलोकशकर्णिकां नभोदर्शराजो गणाधिपः गोत्रोस्य కర్నూలు జిల్లా మంత్రాలయం పవిత్ర తుంగ తీరంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మహారథోత్సవం వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ సప్త ఆరాధన మహోత్సవాలు సందర్భంగా గురువారం ఉత్తరాధారణ వేడుకలు పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహారథోత్సవ ఉత్సవాల్లో భాగంగా స్వామి పూర్వ వరాధారమైన శ్రీ ప్రహ్లాద రాయలకు వివిధ ప్రత్యేక పుష్పాలతో అలంకరించి ప్రత్యేక హారతి ఇచ్చారు. స్వామివారిని శ్రీమఠం నుంచి వేద సంస్కృతి పాఠశాల వరకు పల్లకిలో ఊరేగించి పూజలు చేశారు. అక్కడి నుంచి శ్రీమఠం చేరుకున్న శ్రీ ప్రహ్లాద రాజుకు పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు వసంతోత్సవం నిర్వహించి రంగులు జల్లుకున్నారు. అనంతరం స్వామివారిని మహారథంపై ఉంచి అశేష భక్తజన కోలాహల మధ్య మహిళా భక్తులు
భజన కీర్తనలు, నృత్యాలు, యువకులు వివిధ విన్యాసాలు, భక్తులు వివిధ వేషధారణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడమ జయహో రాఘవేంద్ర అంటూ అశేష భక్తుల హర్షధ్వానాల మధ్య పురవీధుల్లో ఊరేగిద్దు శ్రీ రాఘవేంద్ర కూడలి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరిగి మహారథోత్సవం శ్రీమఠం చేరుకుంది. మహారథోత్సవం సందర్భంగా మంత్రాలయం భక్త సంద్రంగా మారింది. మహారథోత్సవం తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి రాజయశ్ గిరియాచార్యులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పండిత కేసరి పూర్వశ్రమ పుత్రుడు అప్రమేయ, శ్రీమఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ప్రిన్సిపల్ వాదిరాచార్, ద్వారపాలక అనంతాచార్, ప్రకాష్ స్వామి, ధార్మిక సిబ్బంది వ్యాస రాజాచార్, బిందు మాధవాచార్, కుర్డి జయా తీర్థాచార్, జె ప్రహ్లాద గిరిస్వామి తదితర మఠం అధికారులు, పండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. फोटो पापा డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం శ్రీ సిటీ నందు నూతనంగా నిర్మించే శ్రీ వివేకానంద స్కూల్ భవన నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ శ్రీ వివేకానంద విద్యా సంస్థలు ప్రారంభించి 34 సంవత్సరాలు అయిందని, విద్యారంగంలో సాంకేతిక పరంగా చోటు చేసుకుంటున్న అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా మార్పు చెందుతూ ముందుకు వెళ్లాలని శ్రీ వివేకానంద కరెస్పాండెంట్ సరోజ్నికి అభినందనలు తెలియజేశారు. అనంతరం వివేకానంద కరెస్పాండెంట్ సరోజిని మాట్లాడుతూ 1992లో మొట్టమొదటిసారిగా కాకినాడలో తమ స్కూల్ స్థాపించడం జరిగిందన్నారు. అతి కొద్ది కాలంలో ఇంద్రపాలెం, మధురనగర్, సామర్లకోట, రాయవరం, రామచంద్రపురం, లోతమ బ్రాంచ్లను స్థాపించడం జరిగిందన్నారు. మా యొక్క అన్ని బ్రాంచ్లు సొంత భవనాల్లో ఉన్నాయి అని, ఒక రామచంద్రపురం బ్రాంచ్ మాత్రమే ప్రైవేట్ భవనంలో ఉందని, కొద్ది కాలంలోనే నూతన భవనం నిర్మించి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, శ్రీధర్, వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వరరావు, డైరెక్టర్ శైలుష, అకాడమిక్ డీన్ వికాస, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. सभास्थाने राज्यस्थान अक्षंदानुकूलता